హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో మ్యాథ్స్ 2Bకి సంబంధించి సర్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఈ ఓరియంటేషన్లో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. సో ఫార్ కొన్ని సెషన్స్లో లాస్ట్ 3 లెక్చర్స్లో ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఎలా సాల్వ్ చేయాలి కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనం నేర్చుకున్నాం. ఈ పర్టికులర్ సెషన్లో సర్కిల్స్ 2Bకి సంబంధించి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ అనదర్ టాపిక్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్స్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకుందాం. ఇవి ఖచ్చితంగా 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ సెషన్ యూజ్ అవుతుంది మీకు, సరేనా? లుక్ ఎట్ దిస్. అయితే సెషన్ జరుగుతున్నంతసేపు మీరు నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ రాసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటుంది. ఆల్ రైట్, సరే. సో ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి అంటే జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్ కదా ఇవి. సో జనరల్ ఫార్మ్స్, స్టాండర్డ్ ఫార్మ్స్ ఇవన్నీ మనం చూసాము. సర్కిల్ ఈక్వేషన్ కనుక x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్ ఉందనుకోండి. ఓకే, అంటే a, b అనేది మనకి సెంటర్ అవుతుంది, r విల్ బి ద రేడియస్. ఎస్ అవును. అలాంటప్పుడు x వాల్యూ y వాల్యూ ఏమవుతాయి అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం అన్నమాట వీటిని. ఈ ఫార్ములా మీరు బై హార్ట్ చేసుకోండి. అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఈ ఫార్ములా మనకి ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా మనం ఎంసెట్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లియర్ కట్గా మనం చెప్పుకుందాం. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు మీరు ఈ ఫార్ములా నేర్చుకుని ఈ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి, ఎలా మనం 75 out of 75 తెచ్చుకోవాలనేది మాత్రం మనం ఇక్కడ నేర్చుకుందాం. సో x ఈక్వల్స్ టు a ప్లస్ r కాస్ తీటా, y ఈక్వల్స్ టు b ప్లస్ r సైన్ తీటా. ఓకేనా? ఒకసారి మళ్ళీ నేర్చుకోండి. x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ ఫార్మాట్ ఉన్నప్పుడు సర్కిల్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, ఎక్స్ వై ఏ ప్లస్ ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్ టు బీ ప్లస్ ఆర్ సైన్ తీటా. ఓకేనా? సో ఒకవేళ సర్కిల్ ఈక్వేషన్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 కనుక ఉంటే మనకి ఇక్కడ gfs కనిపిస్తాయి. ఎసోను ఈ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, -g ప్లస్ ఆర్ కాస్ తీటా, మైనస్ వై వాల్యూ విల్ బి -f ప్లస్ ఆర్ సైన్ తీటా. ఆల్ రైట్, సరే. అంటే ఆర్ కాస్ తీటా, ఆర్ సైన్ తీటా ఎక్స్ వైకి రెస్పెక్టివ్గా కామన్ అయితే ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు సెంటర్ వాల్యూస్ వస్తాయి. 2gx 2fy ఫార్మాట్లో ఉన్నప్పుడు -gx -f వాల్యూ వస్తాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా సెంటరే కదా, -g -f. ఎస్ అవును, అలా అనమాట. సో తర్వాత ఒకవేళ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఉంది అంటే ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉందనుకోండి, అది కూడా ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి ఇది వచ్చింది. ఏ వాల్యూ బి వాల్యూ 0 అయినప్పుడే కదా ఈక్వేషన్ వస్తుంది. సో ఏ వాల్యూ బి వాల్యూ 0 పెట్టినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. ఓకేనా? జస్ట్ రిమెంబర్ దీస్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ 2x² ప్లస్ 2y² ఈక్వల్స్ టు 7 కదా. సో ఇది ఎట్లా చేస్తాం, మనకి ఆల్రెడీ మనకు ఫార్ములా నేర్చుకున్నాం. సో గివెన్ సర్కిల్ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో 2x² ప్లస్ 2y² ఈక్వల్స్ టు 7 కదా. సో దీని నుంచి ఏం రాయొచ్చు, x² ప్లస్ y² అంటే 2 కామన్ తీస్తే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 7. ఐ విల్ బీ గెటింగ్ x² ప్లస్ y² ఈక్వల్స్ టు 7/2. అవునా కదా. సో మనం ఈ 7/2 నేను ఏం రాస్తానంటే రూట్ ఆఫ్ 7/2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. సో దట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినాయి, మళ్ళీ నాకు 7/2 మిగులుతుంది కదా. సో ఈ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్ని నౌ బై కంపేరింగ్ with standard form ఏంటన్నా x² ప్లస్ y² ఈక్వల్స్ టు r స్క్వేర్. హియర్ r ఈక్వల్స్ టు ఎంత అన్నప్పుడు r ఈక్వల్ టు రూట్ 7/2. అవునా కదా. సో వాట్ ఆర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్, parametric equations of a circle. What are the parametric equations of a circle? So x equals to a plus r cos theta, b plus r sin theta. Yes or no? అయితే ab వాల్యూస్ ఇక్కడ 0 కదా ఈ పర్టికులర్ సర్క్యులర్ ఈక్వేషన్లో h కామాకి ఎవరల్స్ a కామా b వాల్యూస్ జీరోస్, ఎందుకని సెంటర్ దగ్గర ఉంది ఆరిజిన్ అనేది. కాబట్టి మనం ఏం తీసుకుంటాము, x ఈక్వల్ టు r cos theta, y ఈక్వల్స్ టు r sin theta. ఇవే కదా. ఆల్ రైట్. సో x ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r నానా, రూట్ 7/2. సో రూట్ 7/2 cos theta and y value ఎంత, root 7/2 sin theta. So these two are the parametric equations of the given particular circle. ఒకవేళ మీకు x² ప్లస్ y² ఇచ్చాడు అనుకోండి, 2 ఇవ్వకుండా ఇక్కడ, అప్పుడు రూట్ 7 హోల్ స్క్వేర్ వేస్తారు, r ప్లస్లో రూట్ 7 పెడతారు. ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి ఈ రెండు కోషన్స్ని 1కి ఈక్వల్ చేసుకుని అప్పుడు చేయాలన్నమాట. అర్థమైందా? దట్ ఈస్ ద లాజిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ దిస్. అయితే ఇక్కడ తీటా వాల్యూ కాస్ తీటా సైన్ తీటా ఉంది కాబట్టి తీటా వాల్యూ ఎలా ఉండాలి, తీటా షుడ్ బి
జీరో దగ్గర నుంచి జీరో షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2π ఇలా ఉండాలి. అంటే 0 నుంచి 360 వరకు ఉండాలన్నమాట యాంగిల్ అనేది. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్. సో obtain the parametric equations of x minus 3 whole square plus y minus 4 whole square equals to 8 square. Direct question. So see, what is the given circle equation? Given circle equation equals to, మీరు ఖచ్చితంగా ఇలా గివెన్ డేటా రాయాలి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? x minus 3 whole square plus y minus 4 whole square equals to 8 square. అవునా కదా? హియర్ a కామా b ఎంతనా? దీనికన్నా ముందు మనం ఏం చేయాలి? కంపేర్ చేయాలి ఈక్వేషన్. ఎవరితో? స్టాండర్డ్ ఈక్వేషన్స్తో కంపేర్ చేయాలి, జనరల్ ఫార్మ్స్తో. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్తో మనం కంపేర్ చేసినప్పుడు నౌ బై కంపేరింగ్ with standard equation, x minus a whole square plus y minus b whole square equals to r square. What I will be getting? a comma b. a value enta, b value enta? 3 comma 4. And what is the value of r? r value is 8 kada. Now parametric equations ఏమవుతాయి ఇక్కడ? parametric equations are x equal to a plus r cos theta and y equals to a b plus r sin theta. yes or no? అవునా కదా? hence x equal to ఏమవుతుంది? a అంటే ఎంత? a will be 3 plus what is the value of r? 8 cos theta. and what is the value of y nana? b plus b అంటే 4 plus 8 sin theta. అర్థమైందా? so this is the 2 marks question. very very important. please note this. let's see the next one. Okay friends, look at this one. obtain the parametric equation x square plus y square minus 4x minus 6y minus 12 equals to 0. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఎలా obtain చేయాలో మనం చూద్దాం. see first of all given circle equation ఏంటన్నా? given circle equation is x square plus y square minus 4x minus 6y minus 12 which is equal to 0 kada. so comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 ఈ పర్టికులర్ ఈక్వేషన్తో కంపేర్ చేసి, ఇది సర్కిల్ ఈక్వేషన్ కదా, దీంతో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తున్నప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్? 2g ఈక్వల్స్ టు -4. 2g ప్లేస్లో -4 ఉంది ఎక్స్ కోషంట్. 2f ప్లేస్లో ఏముంది నాన్న? 2f ప్లేస్లో -6 ఉంది. అవునా? అండ్ కాన్స్టెంట్ ప్లేస్లో ఏముంది? -12 ఉంది. ఎస్ ఓ నో? ఆల్ రైట్. సో z వాల్యూ ఏమవుతుంది నాన్న? -4/2 ఇట్స్ నథింగ్ బట్ -2 కదా. f వాల్యూ ఏమవుతుందన్నా? -6/2 అంటే -3. 2 3 6 కదా, -3. అండ్ c వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -12. ఆల్ రైట్, ఫైన్. అయితే మనకు కావాల్సింది ఏంటన్నా? సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? -g, -f. సో g -2 అయితే -g ఏమవుతుంది? 2 అవుతుంది కదా. తర్వాత f వాల్యూ -3, -f అవుతుంది, -+ కదా, 3 అవుతుంది. సో సెంటర్ ఎంత? 2, 3. అట్ ద సేమ్ టైం మనకి రేడియస్ కావాలి. రేడియస్ ఫార్ములా ఎంత? √, ఇక్కడ ఎక్స్ కోషెంట్ 1 యూనిట్ కాబట్టి సో √g² + f² - c. ఇదే కదా సర్కిల్ యొక్క రేడియస్. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఎస్ ఓ నో? ఆల్ రైట్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? √. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g నానా? g వాల్యూ ఈజ్ -2. ఇట్స్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ ఎంత? -3 హోల్ స్క్వేర్ అండ్ c వాల్యూ ఈజ్ -12. సో I will be getting √, it's 4 plus 9, minus into minus is 12 kada. So the finally I will be getting r equals to 4 plus 12 is 16, 16 plus 9 is 25, √25 which results to r equals to 5. రేడియస్ వాల్యూ ఎప్పుడు పాజిటివే కాబట్టి +5 తీసుకుంటాం. సరే, మనకి r తెలిసింది, సెంటర్ తెలిసింది, gf వాల్యూస్ అన్నీ తెలిసాయి. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? పారామెట్రిక్ ఈక్వేషన్స్ కావాలి. సో వాట్ ఈస్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ఫర్ దిస్ గివెన్ సర్కిల్ అంటే parametric equations are x equal to -g plus r cos theta. మనం చెప్పుకున్నాం కదా, -g అంటే ఎందుకని అంటే సెంటర్ యొక్క ది క్వాడ్రంట్ ప్లస్ r cos theta, సెంటర్ యొక్క ఈ క్వాడ్రంట్ ప్లస్ r sin theta. సో ఏమొస్తాయి? ది వాల్యూ విల్ బి హియర్ x వాల్యూ -g అంటే ఏది నాన్న? -g అంటే 2.
So 2 plus, what is the value of r? R value is 5. It's 5 cos theta. This is x. Right? Next, y formula enti? Y formula is minus f plus r sin theta. Adavainda? So y will be, what is minus f, nana? Minus f is nothing but 3. 3 plus, what is the value of r? R value is nothing but here 5. 5 sin theta. 3 plus 5 sin theta. Adavainda? So these are the parameters of the given circle, parametric equations of the given circle equation. Yes or no? Please note this. Let's see the next concept. Okay, friends, look at this concept. ఇది very important concept nana. See, మనకి 2 marks పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే, అంటే ఈ ఫార్ములా నేర్చుకుంటే, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మనల్ని 2 మార్క్స్లో అడిగినప్పుడు ఎలా చేయాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్. ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఏంటి అంటే, సపోజ్ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్స్. అంటే ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ గుండా, సపోజ్ దిస్ ఇస్ ద డయామీటర్ కదా, సెంటర్ గుండా పాస్ అవుతున్నటువంటి కార్డ్ ఏదైతే ఉందో దాన్నే మనం డయామీటర్ అంటాం. దిస్ ఇస్ ద లాంగెస్ట్ కార్డ్. డయామీటర్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్. అయితే సి ఫ్రెండ్స్, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. ఈ రెండు పాయింట్స్ నాకు తెలుసు, ఇది x1 y1, ఇది x2 y2 అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది అని అడుగుతాడనమాట. అంటే ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ పాయింట్స్ మీకు ఇస్తాడు. అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమని 2 మార్క్స్కి అడుగుతాడు. అప్పుడు మీకు ఈ ఈక్వేషన్ రావాలి. వాట్ ఈస్ ద ఈక్వేషన్ అన్న? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. అసలు ఇది ఎట్లా వచ్చింది సార్? ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకునేటప్పుడు అప్పుడు చెప్పుకుందాం, ఓకేనా? బట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫార్ములాని మీరు బై హార్ట్ చేసుకోండి, ఓకేనా? సో x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. సో సి ఫ్రెండ్స్, దీన్నే మనం ఇలా కూడా అంటే మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అర్థమైందా? సో x² ప్లస్ y² మైనస్ x కోషంట్ ఏమవుతుంది? 2gx కదా మనం చెప్పుకునేది. అక్కడ 2g ప్లేస్లో ఇది ఉంటుందన్నమాట. మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2. 2f ప్లేస్లో మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 ఇంటూ y ప్లస్ ఇది కాన్స్టెంట్ వాల్యూ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. మీకు ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వండి, ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వండి. మీరు ఇది చేసినా సరే మళ్ళీ మీరు మల్టిప్లై చేసి మళ్ళీ ఈ ఫార్మేషన్లోకి తీసుకురావాలి. బెటర్ ఐ సజెస్ట్ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా. అర్థమైందా? సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఇఫ్ వీ నో ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్, x² ప్లస్ y² మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 ఇంటూ x మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 ఇంటూ y ప్లస్ x1 x2 ప్లస్ y1 y2. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఫార్ములా అనమాట. ప్లీజ్ నోట్ దిస్. ఈ పర్టికులర్ ఫార్ములా మీద మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ 1,2 అండ్ 4,6 యాజ్ ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్. ఒక సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్స్ మనకు తెలుసు. ఆ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడే మనం ఫార్ములా నేర్చుకున్నాం. ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో హౌ కెన్ వీ రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, గివెన్ ends of diameter, given ends of the diameter. ఏమి ఇచ్చారు డయామీటర్ యొక్క ఎండ్స్ నాన్న? డయామీటర్ ఆఫ్ ద ఎండ్స్ ఆర్, లెట్ us సపోజ్ a 1,2, b 4,6 కదా. ఇప్పుడు వీ నో దట్ మనకేం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనకేం తెలుసు నాన్న? వెన్ వీ నో ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x² ప్లస్, ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ఫార్ములా వాడండి అని. ఎందుకని? మనం x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్స్ టు 0 ఫార్మాట్ని వాడితే ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేద్దామంటే ఈ ఫార్ములా వాడదాం. సో మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 ఇంటూ x, ఇది మీకు టైమ్స్ సేవ్ అవుతుంది అనమాట. మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 ఇంటూ y, రైట్, ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 which is equals to 0. ఇదే కదా? ఆల్ రైట్. సో హియర్ x1 ఎంత, y1 ఎంత? x1 is 1, y1 is 2, x2 is 4, y2 is 6 కదా. సో x² ప్లస్ y² ఇవి అలాగే ఉంటాయి. మైనస్ వాట్ ఈజ్ x1 అన్న? x1 is 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x2? x2 is 4 ఇంటూ x మైనస్ y1 is 2 and y2 is 6 into y plus x1 x2 1 into 4, 1 into 4 is 4 plus y1 into y2 2 into 6 is 12, which is equals to 0. Okay, so what I will be getting? x² plus y² minus 1 plus 4 is 5x minus 2 plus 6 is 8y plus 12 plus 4 is 16, which is equals to 0. నేను చూడండి, విత్ ఇన్
2 స్టెప్స్లో నాకు ఆన్సర్ వచ్చేసింది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వెన్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఆర్ గివెన్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అని రాస్తారు చివరిలో. దిస్ ఈజ్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. ఫార్ములా మాత్రం కేర్ఫుల్గా మెన్షన్ చేయండి. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ a -4, b 3, -4 యాజ్ ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్. సేమ్ ఫార్ములా. సరేనా? మీకు ఫార్ములా గుర్తుంది కదా, ఇంకొకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకోండి. సో గివెన్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్, గివెన్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ యాజ్, మనకి డయామీటర్ యొక్క ఎండ్స్ ఎలా ఇచ్చారు? a -4, 3 అండ్ b 3, -4. ఎస్ ఓ నో? ఇలా ఇచ్చినప్పుడు ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఇచ్చినప్పుడు వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వెన్ ద ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఈజ్ గివెన్ యాజ్, మనకేం తెలుసు అంటే మీరు థియరీ రాస్తున్నప్పుడు ఇదంతా మెన్షన్ చేయాలి నీట్గా, అప్పుడే మీకు ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు ఫార్ములా చెప్పండి. వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న? x - x1 ఆర్ ఎల్స్. మనం ఇలా కాకుండా మనం ఏం చెప్పుకున్నాం? ఈ ఫార్మాట్ కాకుండా త్వరగా అయిపోవడానికి మరొక ఫార్మాట్ చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ దట్? సో x² + y² మైనస్ ఆఫ్ x1 + x2 ఇంటూ x మైనస్ ఆఫ్ y1 + y2 ఇంటూ y ప్లస్ x1 x2 plus y1 y2 which is equals to 0. Okay na? So what is x1 here? What is y1 here? So x1 is -4, y1 is 3, x2 is 3, y2 is -4. అర్థమైందా? సో ఇప్పుడు నాకు how can I write this? So this is x² plus y² minus x1 ఎంత నానా? -4. What is x2? x2 is 3, right? Into x minus y1 is 3, y2 is -4 into y plus x1 x2 అంటే -4 into 3 -12 plus y1 into y2 3 into -4 it's 3 4 12 మళ్ళీ మైనస్ ఉంది -12 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మళ్ళీ -12. కేర్ఫుల్గా మల్టిప్లై చేయండి. ఓకే, లేదంటే మీరు ప్రతిదీ మల్టిప్లికేషన్ 3 into -4 4 into - అని వేసుకుని ఆ తర్వాత స్టెప్లోనే సాల్వ్ చేయండి. ఓకేనా? సో నేను డైరెక్ట్గా వేసాను ఇక్కడ. సో x² plus y² దిస్ ఈజ్ -1, -4 plus 3 is -1. Minus into minus is plus x. So 3 plus into minus is minus, 3 minus 4 is -1, minus into minus is plus. So kabatti plus y, -12 is -24, minus into plus is -24 which is equals to 0. This is the required equation of the circle when the ends of the diameter is known. Please note this. Okay, look at this question Anna. This is the previous year question. Find the equation of circle with 4, 2 and 1, 5 as ends of the diameter. సరే చూడండి, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మనం సాల్వ్ చేద్దాం. సో గివెన్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఏమి ఇచ్చారు? గివెన్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ నాన్న, ద గివెన్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఆర్ a 4, 2 ఒకటి అండ్ b 1, 5. ఇవే కదా ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్. ఆల్ రైట్. సరే, ఇప్పుడు నాకేం కావాలి? ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ when the ends are known, when the ends of diameter are known as, మనకేం తెలుసు? See friends, ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ తెలిసినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏం తెలిసినా? x² plus y² minus x1 plus x2 into x, right? Minus of y1 plus y2 into y plus x1 x2 plus y1 y2 is equal to 0. ఎస్ ఓ నో? ఇదే కదా మనకి తెలిసినటువంటి ఈక్వేషన్. సో ఇందులో x1 ఏంటి, y1 ఏంటి? సో x1 is 4, y1 is 2, x2 is 1, y2 is 5, right? So see friends, here 4 is x1, this is y1, this is x2, this is y2. Substitute change equation directly. What I will be getting here? So x² plus y² minus x1 enta? It's 4 plus x2 enta? It's 1 into x minus y1 enta? Y1 is 2, y2 is 5 into y plus x1 x2 enta? 4 into 1, it's 4 plus y1 y2 enta? 2 into 5 is 10, which is equals to 0. So I will be getting x² plus y², 4 plus 1 is 5, 5 minus 5,
right? 2 plus 5 is 7 minus 7y plus 4 plus 10 is 14, which is equals to 0. This is the equation of the circle, right friends? In this way we will be solving this type of particular question. So ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం నాన్న, 2 మార్క్స్కి సంబంధించి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎ సర్కిల్, అట్ ద సేమ్ టైం ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవి కూడా మీకు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఈ ఎగ్జామ్లో మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. Right? Thank you so much for watching. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye.